హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతాస్ విందు కనువిందు విత్ అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ప్రత్యేకంగా ఏం లేదండి, వెరీ నార్మల్ రొటీన్ అనమాట. పొద్దున్నే లేవగానే ఇల్లు వాకిలు ఊడ్చేసుకున్నాను. ఆ తర్వాత పాపని స్కూల్కి రెడీ చేసేసాను. పాపకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే పెట్టేసి పంపుతానండి. లంచ్ బాక్స్ అంటూ ఏమి ఉండదు, బ్రేక్ బాక్స్ మాత్రమే ఉంటుంది. బ్రేక్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టి పంపుతాను. ఇంకా వేరే స్నాక్స్ అంటూ ఏమి అలో చేయరు అనమాట. అండ్ తను చదివే స్కూల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి హాఫ్ డేనే ఉంటుంది. అంటే 1 o'clockకి ఇంటికి వచ్చేస్తుంది అనమాట. సో భోజనం అనేది ఇంట్లోనే చేస్తుంది కాబట్టి తనకు బ్రేక్ఫాస్ట్ ఒకటి రెడీ చేసి పంపిస్తే సరిపోతుంది అనమాట. తను తినేసి వెళ్ళిపోయింది. అలాగే మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఇంట్లో ఎక్కడెక్కడ చిందరవందరగా పడిపోయినాయి అని తీసేసి నీట్గా సర్దేసుకుంటానండి. ఆ తర్వాత ఒక 10-15 నిమిషాలు అలాగా ప్రశాంతంగా కూర్చుంటాను. తర్వాత వంట అనేది స్టార్ట్ చేసేసాను. వంట కూడా ప్రత్యేకంగా ఏం లేదండి, పప్పుచారులాగా చేసేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కుక్కర్లో వండే వాళ్ళందరూ విజిల్ సెట్ చేసుకునేటప్పుడు విజిల్ని ఒకసారి చెక్ చేసుకొని సెట్ చేసుకోండి. ఎందుకంటే విజిల్లో చిన్న చిన్న బొద్దింక పిల్లలు ఉండిపోతున్నాయి. మనం చూసుకోకుండా దాన్ని అలాగే అరేంజ్ చేసుకున్నామంటే అవి వంటలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ విజిల్ని పెట్టుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, నీట్గా వాష్ చేసుకోండి. ఈలోపు నా వంట కూడా అయిపోయిందండి. తాలింపు వేసేస్తున్నాను. తాలింపు వేసేసి దాన్ని ఒక వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు గిన్నెలన్నీ కడగాలన్నమాట. గిన్నెలు కూడా చాలా అయినాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా చేశానండి. మా పాప సేమియానే అప్పుడప్పుడు అదొక రకం మ్యాగీ అనుకుంటుంది. అంటే మ్యాగీలో ఇదొక రకం అన్న ఫీలింగ్ అనమాట తన కోసం. సో తను ఇష్టంగా తింటుందని చెప్పేసి మ్యాగీలాగా ప్రిపేర్ చేశాను సేమియాను కూడా. ఇంకా అక్కడ మిగిలింది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. అది నేను ఫినిష్ చేయాలి. అండ్ పొద్దున చేసిన టీలో ఇంకొన్ని మిగిలిపోయాయి. నేను రోజుకొచ్చేసి ఒక 4-5 సార్లైనా టీ కాఫీలు తాగుతానండి. అదేం పెద్ద గుడ్ హ్యాబిట్ కాదు, బట్ అదేంటో అలా అలవాటు అయిపోయింది, తాగకుండా ఉండలేను. ఈలోపు నేను మీషో నుంచి ఒక ఏసీ కంఫర్టర్ అనేది బుక్ చేశాను. అది వచ్చేసింది. దాన్ని ఓపెన్ చేసి చూసేద్దాం రండి. ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. దీనికోసం నేను చాలా రోజుల నుంచి కార్ట్లో పెట్టి దీని గురించి రివ్యూస్ చూసి ఒక ట్రస్ట్ అనేది వచ్చాక అప్పుడు బుక్ చేశానండి. ఎందుకంటే ఏదైనా బుక్ చేసేటప్పుడు అది సరిగా రాకపోతే ఆ తర్వాత నేను ఒక 4-5 రోజులు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. అదేంటో ఒక వీక్నెస్ లాగా అనమాట నాకు. అయ్యో అనవసరంగా బుక్ చేశానే, సరిగా రాలేదే, ఇలాంటి ఫీలింగ్ ఎక్కువ ఉండిపోద్ది అనమాట. ఒక గిల్ట్ లాగా ఫీల్ అయిపోతాను. బట్ ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట ఈ ప్రోడక్ట్తో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్యాకింగ్ కూడా నీట్గా ఇచ్చున్నారు. దీన్ని చూడగానే ముందు మా పాప ఖుషి అయిపోయింది. ఎందుకంటే ఆ బ్లాంకెట్ నిండా ఈ యానిమల్స్ బొమ్మలు ఉన్నాయి కదండి. సో ఇది నా కోసమే కదా మమ్మీ, ఇది నా కోసమే కదా మమ్మీ అంటూ దాని చుట్టే తిరిగేసింది. బట్ క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండింది. వర్త్ ఫర్ మనీ అని చెప్పొచ్చు. రేటింగ్ కూడా 4.3, 4.4 వరకు ఉండిందనమాట. చాలా బాగుండింది. మనం పెట్టిన డబ్బులకి ఓకే అనమాట. చాలా బాగా అయితే వచ్చింది. నాకు ఇది వచ్చేసి 557 ఏమో ఉండిందండి. బట్ నేను ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల నాకు 517 రూపీస్కే వచ్చిందనమాట. నేను ఆర్డర్ చేసిన 3-4 డేస్ కల్లా వచ్చేసింది. చాలా బాగుండింది. ఒక పర్సన్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా బాగుండింది అనమాట. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసి హోంవర్క్ రాసుకుంది. హోంవర్క్ రాసుకున్నాక కాసేపు పడుకుందండి మా పాప. పడుకున్నాక నేను కూడా కొంచెంసేపు వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. చాలా రోజుల నుంచి పాప తను పార్క్ తీసుకెళ్ళట్లేదు మమ్మీ నువ్వు నన్ను అని చెప్పేసి గోల పెట్టేస్తుంది నన్ను. తను పార్క్లో తీసుకెళ్ళి వదిలిపెడితే తొందరగా రాదనమాట. అందుకని చెప్పి ఆ భయానికి నేను తీసుకెళ్ళను. ఇంతకు ముందు అయితే మా ఓనర్ ఆంటీతో కలిసి నేను కూడా అలా వాకింగ్ వెళ్ళేదాన్ని అనమాట. బట్ మా పాప చేసే గోలకి నేను ఇంకా పార్కుకి కూడా వెళ్ళట్లేదు, అలాగే వాకింగ్ కూడా వెళ్ళట్లేదు. చాలా రోజులు అయిపోయింది. సో సరేలే అని చెప్పేసి తను ఆడించినట్టు ఉంటుంది, నేను కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మా ఓనర్ ఆంటీ వాళ్ళతో కలిసి వాకింగ్కి వెళ్ళిపోయాను. వాకింగ్ నుంచి వచ్చేసరికి 5:40 అయిపోయింది. ఇంట్లో బయట సూట్ చేసి లైట్ వేసేసుకున్నాను. ఈలోపు మా పక్కింటి పాప వచ్చిందండి. పాపం తనకి చాలా రోజుల నుంచి ఫీవర్ ఉండే. సో తన పలకరించేసి మా పాప లోపలికి వెళ్ళిపోయింది. నేను కూడా ఎలాగో 6 అయిపోయింది కదా అని చెప్పేసి కాఫీ పెట్టుకుంటున్నాను. సో ఇంతేనండి నా డే రొటీను. మీ అందరికి కూడా నా మినీ వ్లాగ్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.